పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ, ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అరాచకమైన వైసీపీ పాలనకు చరమగీతం పాడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన సంవత్సరం 2024 అన్నారు. అలవుగాని హామీలతో అధికారంలోకొచ్చి ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పతనానికి తీసుకువెళ్లి రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేసి 3 రాజధానుల పేరుతో డ్రామాలాడి దేశ చరిత్రలోనే ఏ వ్యక్తి ఇలాంటి పరిపాలన చేసి ఉండరని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారన్నారు. 3 పార్టీల కలయికతో రాష్ట్ర అభివృద్ధి కావాలని 175 సీట్లకు గాను 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నారన్నారు. గత ఎన్నికల నాటికి రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ గుంతలమయమయ్యాయని, ఈ రోజు చూస్తే కొన్ని వందల కోట్లు వెచ్చించి గుంతలు లేని రహదారులు తయారయ్యాయని, అలాగే మన నియోజకవర్గంలో కూడా 16 కోట్లతో రహదారులకు మరమ్మతులు చేశామన్నారు. గత 2 రోజుల క్రితం వైఎస్సార్సీపీ విద్యుత్ ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేయడం చూశామని, అసలు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి ఈ నిరసనలు చేసే హక్కు ఈ వైఎస్సార్సీపీ నాయకులకు లేదని ఈ సందర్భంగా ఎరపతినేని ప్రశ్నించారు. ఈ వైఎస్సార్సీపీ నాయకులకు ప్రజలిచ్చిన తీర్పుతో ఇంకా బుద్ధి రాలేదని, సోషల్ మీడియాలో కూడా వికృతమైన చేష్టలతో పలు రకాల పోస్టులు పెడుతున్నారని, వాటి నుండి బయటకు రాకపోతే భవిష్యత్తులో దారుణమైన పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుంది అన్నారు. అలాగే గురజాల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయని, వీటన్నింటిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని, త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా దేనికి ఉపయోగించారో, దేనికి ఖర్చు పెట్టారో కూడా చాలా పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. ఎన్నికల నాటికి మనం చూస్తే రాష్ట్రంలో ప్రధాన రహదారులన్నీ గుంతలమయమైపోయినాయి. కనీసం వాహనాలు తిరిగే పరిస్థితులు లేదు. ఈరోజు మనం చూస్తే గుంతలు లేని రహదారులు నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. మన దగ్గర కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు R&B నిధులతోని అన్ని కూడా ప్యాచెస్ చేసి రిపేర్లు చేశాం. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి చీకటిమయం చేసింది మీరు. ఆ పాపాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి వెలుగు రేఖలు నింపేది మేము. మీకు నిరసన ప్రదర్శన చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ రాష్ట్రాన్ని మీరు అంధకారంలో నెట్టింది మీరు. అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి 1000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది మీరు. రాష్ట్రాన్ని చీకట్లో నెట్టిన మీరు. నిరసన ప్రదర్శన చేసే హక్కు మీకు ఎక్కడిది? మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కూడా ఇంకా బుద్ధి రాల, పద్ధతులు మారల. ఇంకా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం, ఒక వికృతమైన చేష్టలకి అలవాటు పడ్డారు మీరు. ఆ అలవాటు నుంచి మీరు ఇంకా బయటికి రావట్లేదు. మిమ్మల్ని అందుకని ఇంకా మీ పతనం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో కూడా భవిష్యత్తులో ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గురజాల నియోజకవర్గంలో చూస్తే 5 సంవత్సరాల అరాచక పరిపాలన మీరు కూడా చూశారు. చాలా ప్రెస్ మీట్లు కూడా నేను చెప్పాను. 11 మంది కార్యకర్తల హత్య, 8 మంది మైనింగ్ గుంతలో పడి చనిపోవటం, వీళ్ళు చేసిన అక్రమాల వల్ల దోపిడీలు, దుర్మార్గాలు, భూములు ఆక్రమించుకోవటం అన్నీ చేశారు. అవన్నీ కూడా వన్ బై వన్ మేము చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. భూములు ఆక్రమించుకోవడమే కాకుండా వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా తీసాం, ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. రిజిస్టర్ ఆఫీసుల్లో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేయించారు.
అవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అవన్నీ కూడా మీకు నేను టైమింగ్ అని చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.